హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలామందికైతే ఫ్లవర్స్ అల్లడం రాదు కదా. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అల్లేలాగా నా మెథడ్ని మీకు చూపిస్తాను. కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. దారంని కాలుకి పట్టుకోండి. అంటే ఇలా పట్టుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం టైట్గా ఉంటుంది. రాని వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉండడం వల్ల, టైట్గా ఉండడం వల్ల ఏంటి అంటే మనం ఈజీగా టై చేసేయచ్చు. అలా పట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్లవర్ని తీసేసుకొని మనం నార్మల్గా మూడు ఎలా వేస్తామో అలా వేసేయండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళంటే డైరెక్ట్గా అల్లేస్తారు, పర్లేదు, వాళ్ళకి వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా టై చేసేయండి. టై చేసి గట్టిగా ముడి వేయండి. వేసిన తర్వాత ఇక్కడ నేను ఫింగర్స్తో చూపిస్తున్నాను కదా, కొంచెం క్లియర్గా చూడండి. ఒక 2-3 టైమ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. అలా పెట్టేసిన తర్వాత ఎన్ని ఫ్లవర్స్ అయితే అటు ఇటు 2 కానీ 3 కానీ పెడతారు కదా కొంతమంది, అలా పెట్టేసి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా చూసారు కదా, ఫ్లవర్స్ అలా పెట్టేసి ఇలా లోపలికి మీ సైడ్ తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత చూడండి క్లియర్గా 2 ఫింగర్స్, ఇలా 2 ఫింగర్స్ తీసుకొని ఇలా రోల్ చేసేయండి. చూడండి క్లియర్గా చూడండి. అలా చేసేసి ఆ ఫ్లవర్స్కి అయితే లోపలికి పెట్టేసేయండి. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలా చేసిన తర్వాత కొంచెం దూరంగా ఉంటాయి కదా దగ్గరికి ఫ్లవర్ అనేసి దాన్ని టై చేసేయండి. సో ముడి పడిపోతుంది. చూడండి అలా చిన్నగా ఫ్లవర్స్కి వేసేయాలి. అలా వేసేసిన తర్వాత అలా ముడి పడిపోతుంది. ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేసామంటే మనం ఎన్ని ఫ్లవర్స్ అయినా ఈజీగా కట్టేసేయచ్చు. నార్మల్గా అందరూ కడతారు కదా, అలా అయితే కొంచెం లూజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా మనం కొంచెం నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, కాలుతో పట్టుకోవడం వల్ల కొంచెం టైట్గా అనిపించి ఫ్లవర్స్ తీసేసుకొని దారంకి చుట్టడం వల్ల మనకి చాలా ఈజీగా అవుతుంది. ఇంకొకటి ఏంటి బెనిఫిట్ అంటే ఇలా చేయడం వల్ల, ఇలా కట్టడం వల్ల మనకి ఎన్ని ఫ్లవర్స్ అయినా ఫాస్ట్గా కట్టేసేయచ్చు. ఒక్కసారి మనం ఒక 2-3 టైమ్స్ ట్రై చేసామంటే మనకి ఈజీగా వస్తుంది. మీరు వీడియోలో క్లియర్గా చూడండి, నేను చూపిస్తున్నాను. 2 ఫింగర్స్తో అయితే అలా తీసి పెట్టేసేయండి. మీకు అర్థం అవ్వాలని నేను చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. చూడండి ఇలా ఇలా పెట్టేసేయండి. పెట్టేసి రోల్ చేసేసారు కదా, ఒక రోల్ అయిపోతుంది. దూరం ఉన్న ఫ్లవర్స్ని ఇలా దగ్గరికి లాగేసుకోండి. లాగేసుకున్న తర్వాత ఇలా చూడండి 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, అలా పెట్టేసి ఒక్కసారి తిప్పండి. తిప్పిన తర్వాత ఇలా 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 ముడి పడిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ఈ మెథడ్ కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది నేను ఈవినింగ్ టైంలో టెర్రస్ పైన కూర్చున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మామిడి తోట మొత్తం. సో ఫైనల్గా చూసారు కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా చాలా ఈజీగా మనం నేర్చేసుకోవచ్చండి. ఈ మెథడ్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎన్ని ఫ్లవర్స్ అయినా మనం ఈజీగా కట్టేసేయచ్చు. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఒకసారి అర్థం అవ్వకపోతే స్లోగా మళ్ళీ చూడండి.